నమస్తే లోల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట కేటీఆర్ ను చూస్తే గజ్జున వణుకుతున్నట్టున్నది మన ప్రజాపాలన సర్కారు రామన్నను ఏడుకన్నా రానిస్తే మనల్ని రాయిబెట్టి కొట్టినట్టు చేస్తుండని అనుకుంటున్నారా ఎట్లా అధికార పార్టీలు తెలియదు కానీ ఏంలే ఈ నడుమ రామన్న ఏం కార్యం మీద బయటికి వెళ్ళినా పర్మిషన్ల పేరుతోటి అడ్డుకుంటుంటే మందికి గవ్వే అనుమానాలు వస్తున్నాయట మరి కేటీఆర్ ను చూస్తుంటే కరెంట్ తీగని చూసినట్టే వణుకుతున్నట్టున్నది కాంగ్రెస్ వాళ్ళు రామన్న ఇంట్లోకెళ్ళి అడుగు బయట పెడితే మన బండారం అంతా బయట పెడతాండు మందిలో మన ఇజ్జతి మొత్తం తీస్తాండు కొట్లాడేటోళ్ళు రేవంత్ రెడ్డికి సుక్కలు చూపెట్టేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రావాలి ముంగట నిలబడాలి కేసులకు భయపడదు తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క 420 హామీలు ఏవైతున్నాయో 420 హామీలు యాద్ చేద్దాం గుర్తు చేద్దాం ఎంబడబడదాం ఈ 4 ఏళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చుక్కలు చూపెట్టే బాధ్యత మా కార్మిక విభాగం తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ ఎన్ని కేసులు పెట్టి లోపటేద్దామన్నా అసలే దొరుకుతలేడు అని అధికార పార్టీలు సలసల మసులుతున్నట్టున్నారు ఆ ప్రెస్టేషన్లో ఏం చేయాలనో తెలియక పోలీసులను వాడుకొని పర్మిషన్ల పేరుతోటి కిరికిరి పెడుతున్నట్టే అనిపిస్తుంది బాగా మందికి బీఆర్ఎస్ పార్టీలు నల్గొండల మహాధర్నా అనే కార్యం పెట్టిండ్రు దానికి పర్మిషన్ కావాలని పోలీసుల తానికి పోతే పర్మిషన్ రిజెక్ట్ చేసిండ్రు అధికార పార్టీల ఆదేశాలతోటి పోలీసులు పర్మిషన్ ఇయ్యలేదు అధికార పార్టీలకు రామన్నను చూస్తే గంట వనకెందుకు వస్తుందని సురుకులంటిచ్చిండు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా రైతాంగాన్ని చూస్తే భయపడుతుంది కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ గారిని చూసి భయపడుతున్నారు మంత్రులు ముఖ్యమంత్రి నల్లగొండలో మేము రైతు ధర్నా నిర్వహిస్తాం కేటీఆర్ గారి ఆధ్వర్యంలో అని చెప్పినాం వాస్తవానికి ఈ కార్యక్రమం 14వ తారీఖు నాడే ఉండే 13 నాడే పెట్టుకుందాం అనుకున్నాం కానీ జిల్లా పోలీస్ యంత్రాంగం మమ్మల్ని రిక్వెస్ట్ చేసి సార్ ఇప్పుడు రహదారులు బాగా రద్దీగా ఉన్నాయి అటు ఆంధ్ర వైపు ఎక్కువ మంది పండుగలకు పోతున్నారు కాబట్టి తెలంగాణకు సంబంధించి కూడా నల్గొండ జిల్లా కావచ్చు ఈ ఇతర ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు కూడా ఎక్కువ రోజులు సెలవులు వచ్చినాయి కాబట్టి ఊర్లకు వెళ్తున్నారు రహదారుల మీద ఇబ్బంది అవుతుంది దయచేసి వాయిదా వేసుకోండి మీరు మళ్ళీ తేదీనాడు పెట్టుకుంటే మేము సహకరిస్తామని చెప్పి జిల్లా పోలీస్ యంత్రాంగం నన్ను రిక్వెస్ట్ చేసినారు తెలంగాణలో ఏమన్నా అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందా బీఆర్ఎస్ పార్టీ ఏ కార్యం పెట్టినా రూల్స్ పేరు చెప్పి ఎందుకు అడ్డుకుంటారు ఎవరెన్ని అడ్డంకులు పెట్టినా రేపటి దీక్ష బరాబర్ చేసి తీరుతామని తెగేసి చెప్తుండు జగదీస్తారు మరి చూడాలి ఈ సభ జరగకుండా చేయాలని కాంగ్రెస్ సర్కార్ ఇంకెన్ని కుట్రలకు తెరలేపుతుందో